సో హలో ఎవ్రీవన్. సో మోస్ట్ కామన్గా ఇండియాలో మనం చూసుకునేటువంటి పాయిజనింగ్ ఆర్ సూసైడ్ కేసెస్లో పారాసెటమాల్ మోస్ట్ కామన్గా ఉంటుందండి. చాలా మంది పారాసెటమాల్ టాబ్లెట్స్ మింగేసి ఎమర్జెన్సీకి రావడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఎటువంటి యాంటిసిపేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు తెలుసుకుందాం. పారాసెటమాల్ అనేది మోస్ట్ కామన్ మిస్యూజ్డ్ అనుకోండి, ఓవర్ యూజ్డ్ అనుకోండి, చాలా ఎక్కువ వాడే డ్రగ్ ఇండియాలో ఏదన్నా ఉందంటే పారాసెటమాల్ అనమాట. సో ఇలాంటి పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో అంటే టాక్సిక్ డోసెస్ లో తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఈ డ్రగ్ అనేది మన బాడీలో లివర్ ద్వారా బయటకు వెళ్తుంది, అంటే లివర్ తో మెటబలైజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాడీలోకి వెళ్ళంగానే ఎఫెక్ట్ చూపించేది లివర్ మీద. సో ఇలా పారాసెటమాల్ టాబ్లెట్స్ అనేవి టాక్సిక్ డోసెస్ లో తీసుకుంటే మీ లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా పేషెంట్ విత్ ఇన్ 6 to 8 hours ఆఫ్ టైంలో గనక మన దగ్గరికి వచ్చేస్తే, లేదా లివర్ ఎఫెక్ట్ అవ్వకముందే మన దగ్గరికి వచ్చేస్తే దీనికి యాంటీడోట్ ఉంటుందండి. పాయిజన్స్ అన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద పాయిజన్స్ కి యాంటీడోట్స్ ఉంటాయి. అలాగే పారాసెటమాల్ పాయిజనింగ్ లో కూడా యాంటీడోట్ ఉంటుంది. మీరు టైంకి గనక హాస్పిటల్కి రాగలిగితే ఇమీడియట్లీ మనం ఈ యాంటీడోట్ స్టార్ట్ చేసుకొని మీ లివర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. మీరు గనక నెగ్లెక్ట్ చేస్తే అన్నెసర్లీ మనం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ దాకా వెళ్లాల్సి వస్తుంది. సో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు పారాసెటమాల్ పాయిజనింగ్ తీసుకున్నారు అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వకముందే హాస్పిటల్కి తీసుకురండి. యాంటీడోట్ స్టార్ట్ చేయడం మూలంగా పేషెంట్ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. నాక్ అంటాము ఈ యాంటీడోట్ ని. అది త్వరగా స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ ఇమీడియట్లీ సేవ్ ద పేషెంట్స్ లైఫ్. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.